గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ కోసం తెలుసుకుందాం. అసలు కౌంటింగ్ ఫిగర్స్ అంటే ఏంటి? కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ ఈజ్ అ సింప్లీ అండ్ రియలైజేషన్ ఆఫ్ డిఫరెంట్ జియోమెట్రికల్ ఫిగర్స్ ఫ్రమ్ ఏ కాంప్లెక్స్ వన్. అంటే ఒక ఫిగర్ ఇస్తారు, జామెట్రికల్ ఫిగర్. జామెట్రికల్ ఫిగర్ అంటే ఏంటి? స్క్వేర్ గానీ, సర్కిల్ గానీ, రెక్టాంగిల్ గానీ, ట్రయాంగిల్ గానీ ఇవన్నీ ఇస్తారు. ఒక కాంప్లెక్స్ ఫిగర్ అంటే కంప్లీట్ గా అన్ని మిక్స్ అయిన ఒక ఫిగర్ అనేది ఇస్తారు. ఆ ఫిగర్ లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ద ఫిగర్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఫర్ కౌంటింగ్ కెన్ బి స్ట్రైట్ లైన్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్, రెక్టాంగిల్స్, సర్కిల్స్ ఎక్సెట్రా. స్ట్రైట్ లైన్స్ కనుక్కోమనొచ్చు, ట్రయాంగిల్స్ కనుక్కోమనొచ్చు, స్క్వేర్ కనుక్కోమనొచ్చు, రెక్టాంగిల్ కనుక్కోమనొచ్చు, సర్కిల్స్ కూడా కనుక్కోమనొచ్చు. To find the accurate number of figures, firstly a candidate needs to find the required figures formed from an individual selection of the given figure. Then the figures formed by a combination of two figures are also on and so on. ఫస్ట్ ఇండివిజువల్ గా మనం ఒక్కొక్కటి చూసుకోవాలి. ఒక సర్కిల్ గీస్తారు, ఇంకొక సర్కిల్ గీస్తే ఆ రెండింటికి ఎన్ని సర్కిల్స్ ఫామ్ అవుతాయి, 3 గీసుకోండి, ఆ 3కి ఎన్ని సర్కిల్స్ ఫామ్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. Counting figures may seem like a simple task, but it can be challenging if the picture is complex or if the shapes are overlapping. This skill is important in many fields. అది చాలా ఈజీయే కదా అని మనం అనుకుంటాం, కానీ ఎప్పుడైతే ఓవర్లాపింగ్ గా ఇచ్చారో ఫిగర్స్ అని కూడా అప్పుడు మనం కనిపెట్టడం కొంచెం కష్టం అవుతుంది. ఈ స్కిల్ అనేది, అంటే ఈ టాపిక్ అని మనం నేర్చుకోవడం వల్ల చాలా ఫీల్డ్స్ లో మనకి యూస్ఫుల్ ఈ టాపిక్ అనేది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కౌంటింగ్ ఫిగర్స్. కౌంటింగ్ ఫిగర్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇన్ రీజనింగ్ దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ కౌంటింగ్ ఫిగర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ఎ పర్సన్స్ ability to analyze and identify patterns in a given set of figures. Some of the most common types of counting figures is reasoning included. ఏమేం టైప్స్ ఉన్నాయి అని అంటే, కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ షేప్స్. ఎన్ని షేప్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్, రెక్టాంగిల్ ఏవైనా అవ్వచ్చు. దిస్ ఇన్వాల్వ్స్ ద సింపుల్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ షేప్స్ ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ ఫిగర్స్. ఒక సెట్ ఆఫ్ ఫిగర్స్ లో మనకి ఎన్ని షేప్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాలి. ఇట్ ఈస్ యూజువల్లీ ద సింప్లెస్ట్ టైప్ ఆఫ్ కౌంటింగ్ ఫిగర్ అండ్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ఎ పర్సన్స్ బేసిక్ కౌంటింగ్ స్కిల్స్. దీని వల్ల ఏమవుతుంది, ఒక పర్సన్ అనేవారు ఎంతవరకు కౌంటింగ్ అనేది చేయగలరు అనేది మనకి ఇందులో మనం నేర్చుకోవాల్సిన స్కిల్. అంటే మనం దీన్ని బట్టి నేర్చుకుంటాం ఈ స్కిల్ అనేది. ఓకేనా? నెక్స్ట్, కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్. ఎన్ని లైన్స్ ఉన్నాయి? This involves counting the number of lines that are present in the set of figures. It is used to test a person's ability to identify different types of lines such as straight lines, curved lines and dotted lines. ఇంకొక టైప్ ఏంటి అంటే లైన్స్ కనుక్కోమంటారు. ఇప్పుడు లైన్స్ అంటే కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే మొత్తం ఒక ఫిగర్ లో ఎన్ని లైన్స్ అనేవి ఉన్నాయి అనేవి మనం కౌంట్ చేయాలి. దీని వల్ల ఏమవుతుంది, ఏ పర్సన్ అయినా కూడా ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, ఎన్ని కర్వ్డ్ లైన్స్ ఉన్నాయి, ఎన్ని డాటెడ్ లైన్స్ ఉన్నాయి, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్, కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ డాట్స్. డాట్స్ కంప్లీట్ గా ఎన్ని ఉన్నాయి అంటే మనకి ఒక ఫిగర్ లో డాట్స్ కూడా మనకి ఇవ్వచ్చు. దిస్ ఇన్వాల్వ్స్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ డాట్స్ that are present in a given set of figures. This is used to test a person's ability to identify patterns and sequence of dots. దీని వల్ల మనకి డాట్స్ అనేవి ఏ ప్యాటర్న్ లో ఉన్నాయి. కొన్ని డాట్స్ నేను ఇలా కలిపాను అనుకోండి, సో ఇది ఏ ప్యాటర్న్ లో ఉన్నాయి, ఒక సర్కిల్ ప్యాటర్న్ లో ఉన్నాయి. సో ఇలా మనకి తెలుస్తుంది అనమాట ఏ ప్యాటర్న్ లో డాట్స్ వస్తాయి. మన డాట్స్ అనేవి ఎలా కౌంట్ చేయాలి. కౌంట్ చేయడం వల్ల మనకి మన యొక్క స్కిల్ అనేది పెరుగుతుంది. కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. This involves the counting the number of triangles that are present in the given set of figures. It is used to test a person's ability to identify the different types of triangles such as equilateral triangle, isosceles triangle, square triangle. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏమైనా 2 సైడ్స్ ఈక్వల్ ఉండి ఒక సైడ్ డిఫరెంట్ ఉంటే దాన్ని ఏమంటారు? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. స్కెలెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 సైడ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి, సో వాటికి స్కెలెన్ ట్రయాంగిల్ అంటారు. ఇందులో మనం ట్రయాంగిల్స్ కౌంట్ చేయడం అనేది ఉంటుంది అనమాట. ఈ ఫిగర్స్ లో ఒక ఫిగర్ ఇస్తారు, అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. This involves counting the number of squares that are present in the given set of figures. It is used to test a person's ability to identify different types of squares such as regular square, title square and overlapping squares. రెగ్యులర్ స్క్వేర్ అంటే నార్మల్ గా ఒక స్క్వేర్ ఉంటుంది కదా అది. టైటిల్ స్క్వేర్ అంటే ఇలా వస్తాయి కదా,
నెక్స్ట్ ఓవర్లాపింగ్ స్క్వేర్ అంటే ఇలా వస్తాయి కదా. సో ఇవి ఓవర్లాపింగ్ స్క్వేర్స్. ఇన్ని టైప్స్ మనం ఎలాగా కనుక్కోవాలి స్క్వేర్స్ అన్ని కూడా మనం ముందులో తెలుసుకోవచ్చు. కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. ఇంటర్సెక్షన్స్ అంటే ఇలా మనకి కంబైన్ అవుతాయి కదా 2 లైన్స్, ఈ ఇంటర్సెక్షన్ అని అంటారు. ఆ టైప్ కూడా మనం ఇందులో నేర్చుకోవచ్చు. దిస్ ఇన్వాల్వ్స్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అ గివెన్ సెట్ ఆఫ్ ఫిగర్స్. It is used to test a person's ability to identify patterns and relationships between different shapes. డిఫరెంట్ షేప్స్ లో ఉన్న రిలేషన్స్ అంటే ఎక్కడైతే 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయ్యాయో అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. In conclusion, counting figures in reasoning is an important skill that is used to test a person's ability to analyze and identify the patterns in a given set of figures. By practicing different types of counting figures, a person can improve their problem solving skills and become more ప్రొఫిషియంట్ ఇన్ రీజనింగ్. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, ఏమవుతుంది మనకి ఎక్కువ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఉన్నాయి, మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అని మనం నేర్చుకుంటాం. ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఈ పైన ఎన్ని ఉన్నాయి, పైన ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది, ఇందులో ఎన్ని మొత్తం సైడ్స్ ఇచ్చారు ప్లస్ చేయండి. మొత్తం ఇక్కడ 1 2 ఇది ప్లస్ చేయండి. ఒకవేళ 3 ఇచ్చారు అనుకోండి, 1 2 3 చేయండి. 1 + 2 + 3 చేస్తారు. ఇక్కడ కింద 1 2 3 1 + 2 + 3 చేస్తారు. ఏమొస్తుంది 6 6 వచ్చాయి. ఈ రెండిటికి ప్లస్ చేయండి 12. మొత్తం ఇక్కడ 12 ట్రయాంగిల్స్ ఉన్నాయని అర్థం. చూడండి 1 2 3 4 5 6 ఇది 7 మొత్తం 8. ఓకేనా. ఇది 9 ఇది 10 ఇది 11 ఇక్కడ నుంచి ఇది 12 వచ్చాయి కదా 12 ట్రయాంగిల్స్. సో ఇలా మనం ఈజీగా ఇలా ఐడెంటిఫై చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇస్తే మాత్రమే. నెక్స్ట్, హియర్ ఆర్ సమ్ టిప్స్ టు హెల్ప్ యూ కౌంట్ ఫిగర్స్ మోర్ ఎఫిషియెంట్. ఓకే, దీనికన్నా ముందు ఇంకొకటి చెప్తాను చూడండి. స్క్వేర్స్ ఇచ్చారు అనుకోండి, ఇలా ఒక స్క్వేర్ కి ఇవేంటివి రోస్ కదా, ఇవేంటివి కాలమ్స్. రోస్ ఇంకా కాలమ్స్ ఈక్వల్ గా ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తారు, సారీ రోస్ ఇచ్చారు ఎన్ని 1 2 రోస్ ఇచ్చారు, కాలమ్స్ 2 ఇచ్చారు. ఎప్పుడైనా రోస్ ఇంకా కాలమ్స్ ఈక్వల్ ఇస్తే స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 1 + 4 ఎంత 5. అంటే ఇందులో మొత్తం 5 స్క్వేర్స్ ఉన్నాయి. అదే ఇలా కాకుండా డిఫరెంట్ గా ఇచ్చారు అనుకోండి, 3 కాలమ్స్ 2 స్క్వేర్స్ ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు 3 × 2 ప్లస్ ఇదేం 2 1 1 2 × 1 1 × 0 అంటే 0 వేస్తే అదేం అవసరం లేదు. 3 2 6 + 2 1 2 ఎంత 8 స్క్వేర్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఓకేనా. సో అలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. రెక్టాంగిల్ ఇస్తే సేమ్ ప్రాసెస్, రెక్టాంగిల్ కూడా ఇందులో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయని అడిగారు అనుకోండి, ఇదేంటి 1 2 1 2 సేమ్ ట్రయాంగిల్ కలా చేసాం అలాగే. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1 + 2 ఎంత 3. ఎన్ని రోస్ ఉన్నాయి 1 + 2 ఎంత 3. ఈ రెండిటికి ఇంటూ చేయండి, 3 3 9 రెక్టాంగిల్స్ అనేవి వస్తాయి. ఇది 1 2 3 4 మొత్తం కలిపితే 5. ఓకేనా. ఈ రెండు చూసుకుంటే 6, ఈ రెండు చూసుకుంటే 7. ఓకేనా. మొత్తం ఇది 8, ఇది మొత్తం 9, మొత్తం 9 రెక్టాంగిల్స్ అనేవి ఉన్నాయి. సో అలా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇది ఈక్వల్ ఉన్నా లేకపోయినా అలానే చేస్తాం. సో ఇది here are some tips to help you count figures more efficiently. Break the picture down into smaller parts. మనకి ఏదైతే పిక్చర్ ఇస్తారో దాన్ని ఏం చేయాలి, స్మాలర్ పార్ట్స్ గా మనం డివైడ్ అనేది చేయాలి. డివైడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఈజీగా మనం ఎన్ని టైప్స్ ఉన్నాయో కనుక్కోగలం. ఇఫ్ ద పిక్చర్ ఇస్ లార్జ్ ఆర్ కాంప్లెక్స్, ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ టు బ్రేక్ ఇట్ డౌన్ into smaller parts. Count the figures in each section separately and then add them up to get the total number. This can make it easier to keep track of what you have counted and what you haven't. పెద్ద పిక్చర్ ఇచ్చారు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు చేయడానికి, అలాంటప్పుడు ఏం చేస్తారు, దాన్ని కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి ఈ పార్ట్ కి ఇన్ని ఈ పార్ట్ కి ఇన్ని డైరెక్ట్ గా నెంబర్స్ వేసుకుంటే మీకు కౌంట్ అనేది తెలుస్తుంది ఈజీగా, అంత కన్ఫ్యూజన్ అనేది ఉండదు. లుక్ ఫర్ ద ప్యాటర్న్స్. మొత్తం ఎన్ని రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇన్ సమ్ కేసెస్ దేర్ మే బి ప్యాటర్న్స్ ఇన్ ద షేప్స్ that can help you count them more easily.
For example, if there are rows of squares, you can count the number of squares in one row and then multiply by the number of rows. Similarly, if there are concentric circles, you can count the number of circles and subtract the ones that are inside the circles. చూడండి, మనకి ఇందాకే మనం మాట్లాడుకున్నాం, స్క్వేర్స్ ఇస్తే రోజు కాలమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సర్కిల్స్ ఇస్తే సేమ్ అలానే మనం కూడా చేస్తాం. ఈ ప్యాటర్న్స్ అనేవి కూడా మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. Pay attention to the details. When counting figures, it's important to pay attention to the details. Make sure you count every shape, even if it's small or partially hidden. Also be careful not to count the same shape twice, especially if it's overlapping with other shapes. ఏంటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది ఫస్ట్ చూస్తారు. చూసిన తర్వాత ఏంటి, అంటే ట్రయాంగిల్స్ కొనుక్కోమన్నారా, స్క్వేర్స్ కొనుక్కోమన్నారా అని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, లెక్క పెడుతూ ఉంటారు, ప్రతి ఆ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓవర్ ల్యాపింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా డబుల్ టైం మనం ఒక్కొక్కసారి లెక్క పెట్టేస్తాం. అలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుని, లేకపోతే కొన్ని స్క్వేర్స్ అనేవి హిడెన్ అయి ఉంటాయి. అంటే ఏవైనా 2 స్క్వేర్లు కలిపారు అనుకో, మధ్యలో ఇంకొక స్క్వేర్ కూడా వస్తుంది కదా, అలాంటివన్నీ కూడా మనం స్పెషల్ గా చూసుకోవాలి జాగ్రత్తగా. ప్రాక్టీస్ ఇది మనకు తెలిసిందే. మనం ఏ టాపిక్ అయినా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం ఎక్కువ ఆ టాపిక్స్ అన్ని కూడా ఈజీగా చేయొచ్చు. In conclusion, counting figures is an important skill that is used in many different fields. By breaking down the picture into smaller parts, looking for patterns, using shading or color, paying attention to details and practicing, you can become more proficient at counting figures and will improve your problem solving skills. అంటే మనం ఈ కౌంటింగ్ ఫిగర్స్ వల్ల మనకి ఒక స్కిల్ అనేది వస్తుంది. కౌంటింగ్ స్కిల్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది ఇవన్నీ చేయడం వల్ల. చిన్న పార్ట్స్ మనం అబ్జర్వ్ చేయడం, పెద్ద పార్ట్స్ అబ్జర్వ్ చేయడం, వీటి వల్ల మన స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. సో ఇది కౌంటింగ్ ఫిగర్స్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాం. మనం ఇందాకే డిస్కస్ చేసాం, ఇలా రోస్ ఇంకా కాలమ్స్ ఇచ్చినప్పుడు స్క్వేర్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. చూడండి, ఇక్కడ ఎన్ని రోస్ ఇచ్చారు, 1 2 3 రోస్ ఇచ్చారు, 1 2 3 కాలమ్స్ ఇచ్చారు. రోస్ ఇంకా కాలమ్స్ ఈక్వల్ అయినప్పుడు 3 into 3 ఎంత, 3 square ప్లస్ 2 into 2 ఎంత, 2 square ప్లస్ 1 into 1 1 square. 3 square 9 plus 2 square 4 plus 1 square 1. 9 plus 4 ఎంత, 13 plus 1 14. మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ, 14 స్క్వేర్స్ అనేవి ఇందులో ఉన్నాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9, ఈ మొత్తం 10. ఓకేనా, నెక్స్ట్ 11 12 13 14 సరిపోయాయి కదా. సో మొత్తం 14 స్క్వేర్స్ ఉన్నాయి, మనకు ఆన్సర్ కూడా వచ్చింది. నెక్స్ట్, ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎప్పుడు చూడండి కాలమ్స్ ఇంకా రోస్ ఈక్వల్ గా లేవు. చూడండి, అలాంటప్పుడు ఏం చేస్తాను, ఇన్ని 1 2 3 4 1 2 3 4 5, ఈ 5 into 4 చేయండి. 5 into 4 plus 4 into 3 plus 3 into 2 plus 2 into 1. 1 into 0 కూడా వేసుకోవచ్చు, కానీ అలాగే 0 అయిపోద్ది కదా, మనం వేయని అవసరం. 5 4s are 20 plus 4 3s are 12 plus 3 2s are 6 plus 2 1s are 2. 6 plus 2 8 8 plus 2 10. 2 3 4 40. మొత్తం ఎన్ని స్క్వేర్స్, 40 స్క్వేర్స్ ఉన్నాయి. అంటే ఇన్ని స్క్వేర్స్ మనం లెక్క పెట్టాలంటే మనకు చాలా టైం అనేది పడుతుంది. సో సింపుల్ గా లాజిక్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్, ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, ఇది చాలా సింపుల్ ఫిగర్, మనం ఈజీగా లెక్క పెట్టవచ్చు. 1 2 3 4. ఓకేనా, నెక్స్ట్ 5, ఈ డౌన్ 6, 7, ఈ డౌన్ 8. మొత్తం ఎన్ని, 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 1 2 3 4. ఓకేనా, ఇది 5, ఇది 6, నెక్స్ట్ ఇది 7, ఇది 8. మొత్తం 8 ట్రయాంగిల్స్ అనేవి ఈ ఫిగర్ లో ఉన్నాయి. నెక్స్ట్
ఇక్కడ కూడా మళ్ళీ ఏమి ఇచ్చారు, ట్రయాంగిల్సే ఇచ్చారు ఇక్కడ కూడా. 1 2 3 4 ఓకేనా, 1 2 3 4. నెక్స్ట్ 5 ఓకేనా, ఇది మొత్తం 5 వచ్చింది. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఇందులో, 5 ట్రయాంగిల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఓకేనా, మొత్తం ఇందులో ఎన్ని ఉన్నాయి, 5 ట్రయాంగిల్స్ అనేవి మనకి ఈ ఫిగర్ లో మనకి క్లియర్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చారు, రెక్టాంగిల్స్ ఇచ్చారు. రెక్టాంగిల్స్ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను ఏం చేయాలి, ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. 1 2 3 1 2 3. సో రోస్ కాలమ్స్ ఒకేలా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారు, రోస్ ప్లస్ చేయండి. ఏంటండి 1 + 2 + 3 = 3 4 5 6. మళ్ళీ కాలమ్స్ సారీ ఫస్ట్ కాలమ్స్ చేసిన తర్వాత రోస్. 1 + 2 + 3 = 6. ఈ రెండు ఇంటూ చేయాలి. 6 6 36. మొత్తం ఎన్ని ఉన్నాయి, 36 రెక్టాంగిల్స్ ఉన్నాయి ఇందులో. ఇన్ని లెక్క పెట్టాలంటే మనకు చాలా కష్టం. సో మనం ఈజీగా ఈ మెథడ్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇది 3 3 ఉన్నాయంటే స్క్వేర్ ఇచ్చారు. చూడండి రెక్టాంగిల్ చూస్తాం. 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ 7 8 9 10 11 12. ఓకేనా, నెక్స్ట్ 13 14 15 16 17 18 వచ్చాయి ఇప్పటి వరకు. ఇంకా ఉంటాయి మనకి. 18 వచ్చాయి కదా. సో ఇది మొత్తం 19 20 21 22. సో అలా చేసుకుంటూ వెళ్తే మనకు 36 అనేవి వస్తాయి. సో ఇంత చేయాలంటే మనకు చాలా టైం అనేది పడుతుంది. సో ఈజీగా ఈ మెథడ్ మనకి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా రెక్టాంగిల్స్ ఎన్ని అని ఇచ్చారు. ఓకేనా, చూడండి 1 2 3 4. ఓకే, 4 రెక్టాంగిల్స్ వచ్చాయి, రాసుకున్నాం. నెక్స్ట్ ఇది మొత్తం ఒక రెక్టాంగిల్ అంటే మొత్తం 5 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి 6 7. ఓకేనా, మొత్తం ఎన్ని వచ్చాయి, 7 అనేవి వచ్చాయి. సపరేట్ గా 4 రెక్టాంగిల్స్. నెక్స్ట్ 1 2 3 4 మొత్తం 5. ఈ పార్ట్ ఏమో 6, ఈ పార్ట్ ఏమో 7. మొత్తం ఎన్ని, 7 రెక్టాంగిల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి చిన్న ముందు లెక్క పెట్టేద్దాం. 1 2 3 4 5 6. ఓకే, తర్వాత మిడిల్ లో ఏ రెక్టాంగిల్ కూడా ఫామ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి పెద్ద రెక్టాంగిల్ ఒకటి ఉంది. 1 2 6 + 2 8. మొత్తం ఎన్ని, 8 రెక్టాంగిల్స్ అనేవి 8 ట్రయాంగిల్స్ అనేవి ఈ ఫిగర్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అని అడిగారు. ఓకే, చూడొచ్చు. ఇది మొత్తం 1 2 3 4. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా స్లాంట్ గా ఉంది. 5 6 7. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ స్క్వేర్స్ అనేవి, 7 అనేవి స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. అంతేనా, చూడండి సపరేట్ గా 1 2 3 4. నెక్స్ట్ 5 6 7. మొత్తం 7 స్క్వేర్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ట్రయాంగిల్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. నెక్స్ట్ 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి మనకి ఇప్పుడు వరకు ఇందులో, ఓన్లీ ఈ ఫిగర్ లో. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అడిగారు, చూద్దాం. 1 2 3 4 5. ఇది మొత్తం 6. నెక్స్ట్ 7 ఇదిగో 8 9. ఇది మొత్తం 10. ఓకే, ఇప్పటి వరకు మనకి ఎన్ని వచ్చాయి, 10 అనేవి వచ్చాయి.
ఇంకా ఏమైనా ఉన్నాయా అందులో? ఓకే, 10 వచ్చాయి. మళ్ళీ చూద్దాం ఒకసారి. చూడండి, 1 2 3 4 5. ఓకే, ఆ పెద్దదేమో 6. మొత్తం 6 వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది 7 8 9. ఇదిగో ఇక్కడికి ఇంకొక ట్రయాంగిల్ 10. నెక్స్ట్ ఇది ఇంకొక ట్రయాంగిల్ 11. 11 వచ్చాయి కదా. ఇంకా ఓకే, డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తే ఈజీగా ఉంటుంది. 1 2 3 4 5. ఇది పెద్దదేమో 6. ఓకే, నెక్స్ట్ 6 కదా. 7 8. నెక్స్ట్ 9 10. ఓకే, 10 వచ్చాయి. ఇంకొకటి 11. ఇదిగోండి. ఓకే, 11 వచ్చాయి. ఇంకొకటి వచ్చింది. ఈ మొత్తాన్ని 12. మొత్తం ఎన్ని వచ్చాయి మనకి ఇక్కడ? 12 ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి ఈ ఫిగర్ లో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అడిగారు. ఇది ఈజీగా చేయొచ్చు మనం, ఈజీగా. ఇక్కడ చూడండి, 1 2. నెక్స్ట్ ఇక్కడ 1 2 3. నెక్స్ట్ ఇది 4 5 6. ఓకే, 6 వచ్చాయి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 మొత్తం ఎన్ని? 18 వచ్చాయి మనకి. 18 ట్రయాంగిల్స్ అనేవి ఈ క్వశ్చన్ లో ఉన్నాయి. ఓకేనా. ఓకే, సో ఇది ఎలా కనుక్కోవాలి ట్రయాంగిల్స్ ఇంకా స్క్వేర్స్ అనేవి చూడండి. ఇలా ఇస్తే మాత్రం ఈ ఫార్ములాస్ మాత్రం యూజ్ చేయండి. ట్రయాంగిల్స్ కానీ సర్కిల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఇస్తే ఫార్ములాస్ యూజ్ చేస్తే ఈజీగా వస్తుంది. సో ఇది కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్. రేపు మళ్ళీ మనం అసర్షన్ అండ్ రీజన్ అనే టాపిక్ తో కలుద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.